హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఇవాళ అయితే ఊరు వెళ్తున్నామండి. మా ఊరికి, మా ఊరు అంటే మా వారి ఊరి మా ఊరి రెండు ఒకటే అనమాట. అందుకని ఇద్దరం ఎప్పుడు వెళ్ళినా ఒకే ఊరు వెళ్తాము. ఇవాళ బ్లాగ్ కూడా ఎక్కువగా ఊర్లో విలేజ్లో ఏమైనా విలేజ్ స్టైల్ బ్లాగే వస్తుంది. ఇంక ఈవినింగ్ మళ్ళీ నాటుకోడి తీసుకొని వస్తాము. అదైతే నాటుకోడి వండాలి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మ్యాచింగ్ కాలే ఇద్దరం. మ్యాచింగ్ కాలే, లైట్ అయిందా మ్యాచింగ్? ఇట్లాంటి షర్ట్ బ్లూ షర్ట్ వేసుకుంటే ఇట్లాంటి షర్ట్ వేసుకుంది బాగుండదా? మరి క్యాప్ పెట్టుకో. ఈ ఎండకి గుండు కాలుతుంది. మామూలు పెట్టటలే ఎండ. కొత్త టోపీ అంటే తీసుకుపోతే అవసరం లేదు, ఇంట్లోనే ఉండేది. అని ఏం చెట్టు? నేరేడు చెట్టు ఆడ మొలిసింది. మనం వస్తే నేరేడు చెట్టు అయి నాటొచ్చు. ఇదిగోండి, ఇది మా ఇల్లు. మా ఇల్లు చూపిస్తాను. ఇదే మా ఇల్లు. అయితే ప్రస్తుతం మేము ఉండట్లే ఈ పక్కది. ఆ పక్క మా హస్బెండ్ వాళ్ళ మామయ్య గారు, చిన్న మామయ్య అంటారు. ఈ పక్కది మాది. ఇంకా మేము ఉన్నప్పుడు బాగుండేది. ఇక్కడ చెట్లు, వేప చెట్లు అన్నీ పెద్దగా ఉండేవి. ఇంకా మేము నందాలు వెళ్ళిన తర్వాత అవి కొట్టేశారు, ఎందుకంటే అవి ఎక్కువ మిద్దె పైకి పడుతున్నాయి అనేసి. ఇప్పుడైతే మా ఇల్లు ఖాళీగానే ఉంది. ఎప్పుడో మేము వచ్చినప్పుడే ఇది బాగుంటుంది, ఇంకా చల్లగా బాగుంటుంది. ఈ సైడ్ అయితే ఇప్పుడు యాప్ చెట్లు ఉన్నాయి. అయితే వీళ్ళు లేరు, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు లేరు. వాళ్ళు ఉన్నారని వచ్చాం మేము. వాళ్ళు ఊరు వెళ్ళినట్టు నేనేం ఫోన్ చేయలేదు. కానీ మంచం వేసుకొని చెట్టు కింద వండుకో, చల్లగా ఉంది. చల్ల గాలి, ప్రశాంతమైన గాలి. ఈ నేచర్ అంటే ఇంకా బాగుంది. అవసరమైనప్పుడు ఉండాల్సి వస్తుంది. ఇంకా మనం వస్తేనే ఇదంతా నీట్గా అయ్యి మంచి చెట్లు అవి పెట్టుకునేది. అరుగులు కట్టించుకుంటే కూర్చోడానికి. అప్పుడు మనం ఈ పక్క అరుగులు పెట్టుకున్నాం చూడ. అట్లా ఆడ మేడి చెట్టుకి మేడికాయలు కాసినాయా? కాయలేదా? మేడి చెట్టు ఒకసారి కొట్టేపిచ్చే మళ్ళీ పెరిగింది, అంత పెద్ద పెరిగింది మళ్ళీ. ఇవి యాప చెట్లు సుమారుగా చాలా ఉన్నాయి. యాప చెట్లు గూళ్ళు లేకుండా ఎట్టుంటాయి? ఇది కొట్టేసింటే మళ్ళీ ఇంత ఎత్తు పెరిగింది. నిరుడే అంతముందే కొట్టేసింది. మనం మేడి చెట్టు వద్దని కొట్టేసింది మీ నాన్న, కొట్టేసిండే. ఈ పక్కే మళ్ళీ ఇది అయితే అది గోరింటా చెట్టు. ఈ ఎండకి నీడబడి సరిగ్గా కనిపించటం లేదు. ఇదంతా గోరింటా చెట్టు. కావాల్సినంత కోసుకోవచ్చు. ఏం సార్ మంచం వేసి పండు? కిటికీసరి చెట్ల, కనకమరం చెట్లేలే. మనం వస్తేనే మన ఇల్లు బాగుండేది. మనం లేకుండా ఎట్టుంటుంది? మనుషులు లేకుండా ఎట్టుంటుంది ఇల్లు? ఇదంతా అప్పుడు ఈ పక్కంతా తులసి మొక్కలు మొలిసి ఇదంతా తులసి వనం లాగున్నది. అన్నీ ఇల్లు ఇంకా వద్దులే, పాములు వేస్తానని తెంపేపించాను కార్తీక్ వాళ్ళు. ఇది దొండతీగ, దొండకాయలు కాస్తాయి. వీళ్ళు ఉంటుండ్రు కాబట్టి వాళ్ళ సైడ్ బండలు వేసుకొని ఇంకా నీట్గా పెట్టుకున్నారు వాళ్ళు. మన సైడు మనం లేం కాబట్టి మనం ఉన్నప్పుడు బాగా ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా బాగా కలకల్లా ఆడుతుండేది. అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు మన ఇంటి దగ్గర. ఇప్పుడు ఈడ వచ్చి కూర్చునే వాళ్ళే లేరు. మన ముసలోళ్ళు ఉంటే కానీ. ఇటుకలు ఎందుకు తెప్పించినారు? లెట్రిన్ బాత్రూమ్ కట్టియాలనా? కట్టియాలి. ఎప్పుడు కట్టియాలనా? కమ్మగా ఇక్కడ మందల ఈ వాతావరణం వస్తుంది ఆ టౌన్లో. టౌన్లో ఈ వాతావరణం వచ్చింది అసలు. కమ్మగా ఇక్కడ మంచం వేసుకొని పండుకుంటే బాబా రావాలి, మనమే రావాలి పొంగ ఇంటికి. మనమే వచ్చి ఇన్ని యాప్ చెట్లు ఎందుకబ్బా? మొదలు ఇది చూపి ఎన్ని యాప్ చెట్లు ఉంటాయి ఇక్కడ? ఎన్ని యాప్ చెట్లు? అన్నీ ఉండాలి. 10 ఉండాల్సిందేలే. 16 చెట్లు ఉండాల్సిందే. ఉంది కాబట్టి చల్లగా ఉంది. ఇప్పుడు ఏం కాదులే. సూపర్గా ఉంటే మేడికాయలు పడ్డాయి.
మనం మళ్ళీ మేడికాయలు మాగినప్పుడు వచ్చామో రాము. అంజూరకాయలు అవి. అంజూరకాయలు వేరు, అంజూరు అంజూరు ఉన్నట్టే ఉంటాయి కానీ ఇవి మేడికాయలు అంటారు. మనం అప్పుడు చిన్నప్పుడు ఇయ్యే కదా ఎక్కువ తినేది చాలా మట్టి. ఇళ్ళలో పురుగులు ఉంటాయి అయినా తింటే మంచిదని అట్టనే ఆ పురుగులు తినేవాళ్ళం ఏందో. ఆ పురుగులు ఉంటే తింటే మంచిదని అంటారు. అయ్యో మేడికాయలు ఇవి బాగుంటాయి, తీయగా భలే ఉంటాయి. నేనైతే భలే మా ఆడ చేను కాడ అయితే ఒక సెట్ ఉండేదిగా ఆడ కొంటోళ్ళ చేను కాడ. ఇంకేం చేస్తాం, వాళ్ళు తాళాలు వేసిండ్రు, ఇంకా మనం పోవాల్సిందేగా. ఆడ మీ బాబాయిలు ఇంటివి చుట్టాలు మమ్మల్ని తాళం వేసిండ్రు, వీళ్ళు తాళం వేసిండ్రు. మనం అనుకోకుండా యాలగాని యాలలో వచ్చినట్టుంది. అన్నీ మొలుస్తాయి, ఇంకా మొలుచుకుండా ఎందుకుంటాయి, పడు చెట్లు అన్నీ ఓ మొలుస్తూ ఉంటాయి. ఇంకా ఈ ఇల్లు అయితే మా అత్తయ్య వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇల్లు అండి. మేము ఊరు వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫస్ట్ మా అమ్మ వాళ్ళు తాళం వేశారు. మా అమ్మ 12 కల్లా వస్తలే అనింది ఫోన్ చేసింటే. ఉదయాన్నే ఫోన్ చేసాం, 12 కల్లా వస్తా, నేను పొలం పోయి వస్తలే అనింది. సరేలే అని 12 కల్లా వెళ్ళామా, రాలేదు పాపం, లేట్ అయింది. ఇంక సరే మా ఇంటి దగ్గరికి వెళ్దామని వెళ్ళామా. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా లేరనమాట. పక్కన మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తాళం వేసి వెళ్ళారు. అందుకని ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చాము. కరపాకు కోసుకోవేయి. ఏది కరపాకు వచ్చనా పెద్దగా పైన పోయివే. ముదురుది కోసుకో, ముదురుది కోయి, నాదొద్దు కానీ. విలేజ్ వెళ్తే ఏదో ఒకటి ఇలా తెచ్చుకుంటాం కదా. నేనైతే ఎక్కువగా కరివేపాకు, ఇంకా పువ్వులు, ఇంకా ఇప్పుడైతే ఏమి కూరగాయలు వేయలేదు కానీ కూరగాయలు అయితే వేసిన కాలం అయితే ఇంకా దొండకాయలు, కాకరకాయలు అలాంటివి అందరి ఇళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, అలాంటివి అయితే తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇల్లు, అంటే నాకు చిన్న అత్తయ్య అవుతారు. వీళ్ళ ఇల్లు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. అసలు చిన్న పరక కూడా ఉండదు, అన్నీ ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకుంటారు. బండలు కూడా ఉదయాన్నే తెల్లవారుజామున లేసి లోపల నుంచి బయటి వరకు తుడుచుకొస్తారు. ఇంకా తెల్లవారుజామునే పూజ ఎందుకు చేసేసి ఇంటి వెనకనే రామాలయం ఉంటుంది. రామాలయంలో కూడా దీపాలు అయితే వెలిగించి వస్తారు అత్తగారు. ఇంకా కనకంబరాలు, ఇంకా పువ్వులు, మల్లె పువ్వులు, ఇంకా ఉన్న పువ్వులన్నీ కూడా ప్రతిరోజు మా అత్తయ్య పని ఏంటంటే ఈవినింగ్ ప్రతిరోజు ఈ పువ్వులు కొయ్యటము, అవి మాల కట్టడం, దేవుడికి ఉదయాన్నే పెట్టి పూజ చేయటం, అట్లా డైలీ లైఫ్ అనేది అలా ఉంటుంది. అలా ఉండాలన్నా పుణ్యం చేసుకొని ఉండాలి. ఇగోండి రకరకాల కనకంబరాలు ఉంటాయి, మల్లె మొక్కలు కూడా ఇటొకటి అటొకటి అటొకటి, జాజులు, వేరే జాజులు అవన్నీ ఉన్నాయి. ఇంకా నూరు వరహాలు అంటారు కదా, గుత్తులుగా రెడ్ కలర్లో ఉంటాయి, అవి ఉంటాయి. మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు ప్లేస్లో ఇంతకుముందు పెద్ద సపోటా చెట్టు ఉండేది, అది ఉండకూడదు అన్నారని అది తీసేసి తర్వాత మామిడి మొక్క అయితే వేశారు. అది ఇంక ఇదిగోండి తులసి మొక్క, ఎప్పుడు కూడా బాగా పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ఇంకా కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి కాబట్టి బాగా నీడైతే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ చక్కగా బాగా పూజ అయితే వేసింది. మల్లె పూలన్నీ మాలగట్టి దేవుడికి వేసేసి ఇంకా కలకల్లాడేలాగా పూజ అయితే వేసింది. ఇంక ఈ పక్క త్రిశూలం ఇది ఏంటంటే అది పెద్ద స్టోరీ ఉంటుంది, అదైతే ఇప్పుడు చెప్పలేను కానీ అది అమ్మవారిలాగా అని కొలుస్తారు మా అమ్మ వాళ్ళు. అదొక పెద్ద స్టోరీ చెప్పాలంటే. ఇంతకుముందు పాత వీడియోలో ఒకటి చెప్పాను కానీ ఇంక ఇప్పుడైతే మళ్ళీ అదంతా చెప్పాలంటే అర్ధగంట టైం పడుతుంది, అందుకని చెప్పట్లేదు. ఈ మల్లెపూలు కట్టడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. మొన్న మాకు పంపించింది ఒకరోజు, అన్నీ కూడా నేను మా అత్తయ్య చాలాసేపు కట్టాము. మా అమ్మ ఇప్పుడు రాత్రి 9 నుంచి 10 వరకు కట్టిందంటే ఈ పువ్వులు కట్టి. ఆ టైంలో అంటే బాగా పొలం పోయి వస్తారా, అయినప్పటికీ ఇలాంటి పనులన్నీ కూడా ఓపికతో చేసుకుంటుంటారు. విలేజ్లో అయితే ఇంకా చాలా ఓపిక ఉంటుందండి. చాలామందిని చూస్తే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఆడవాళ్ళకి అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ మా అమ్మ సామాన్లు, స్టీల్ సామాన్ అయితే చాలా ఉంటాయి మా అమ్మ దగ్గర. ఇంకా అంతా ఊర్లో అంతా తిరిగి అటు ఇటు తిరిగి బంధువుల దగ్గర ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత
మల్లె చెట్టు పెద్దది ఉంటుంది, 3 ఉన్నాయి మా అమ్మ దగ్గర కూడా, అటు ఒకటి ఇటు ఒకటి. ఇది ఆల్రెడీ ఒకసారి కాపంతా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆకంతా తెంపేస్తే రెండో కాపు వచ్చింది. ఇది పువ్వులు అయితే దాదాపు ఎన్ని అయితే అంటే కేజీ అయితే ఒక్కొక్క రోజు కొయ్యకుండా అలానే ఉండిపోతాయి అంట చెట్టు మీద. అయితే అందరికీ ఉంటాయి కాబట్టి ఎవరు కోసుకోరండి. ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర జాజి చెట్టు, మల్లె చెట్టు, వీరజాజులు ఇలాంటివి, కనకంబరాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా కోసుకోవాలనుకోరు. అంటే మనం టౌన్ నుంచి వెళ్ళిన వాళ్ళకి పువ్వులు ఇవంటే ఆశ ఎక్కువ, కానీ వాళ్ళకి రోజు ఉంటాయి కాబట్టి అంతగా అనిపించదు. ఇంకా నేను వెళితే ఖచ్చితంగా పువ్వులు రకరకాలు అయితే పువ్వులు తెచ్చుకుంటాను. మెయిన్గా మల్లెపూలు సీజన్ వస్తే మా అమ్మని అడిగి ఫోన్ చేసి మా నాన్న నంద్యాల వస్తుంటే తెప్పించుకుంటాను. మొన్న వస్తుంటే మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు ఒకరోజు. అట్లా సంవత్సరంలో ఒక్కసారైనా మా మల్లె చెట్టు పువ్వులు అయితే దేవుడికి పెట్టి పూజ అయితే వేసుకోవాలి. ఇంకా నేను మా అమ్మ చాలాసేపు కోసాము. ఇటు సైడ్ ఒక చెట్టు, ఇంకో సైడు 3 సైడ్లు ఉన్నాయి. ఇంకా విలేజ్ పోతే అసలు టైం అనేది ఎప్పుడైపోతుందో తెలియదు. మేము ఎప్పుడు వెళ్ళామంటే ఇంకా 11:30 అట్లా ఆ టైంలో ఇక్కడైతే బయలుదేరాము. మేము వెళ్ళే వరకు 12 అయింది. అదే నిన్న వెళ్ళాము, ఆదివారం, నిన్న సండే కదా అందుకని వెళ్ళాము. చాలా రోజులు అయింది కదా వెళ్ళకని వెళ్ళాము. చిన్న పని ఉండి కూడా వెళ్ళామన్నమాట. బంధువులందరూ అక్కడే ఉంటారు కాబట్టి అందరితో మాట్లాడుతుంటే, ఇంకా అది కాక అందరి ఇళ్ళకి వెళ్ళాలి కూడా మెయిన్గా. మా పెద్దనాన్న వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకా మా అమ్మమ్మ వచ్చింటే మా అమ్మమ్మ దగ్గర కూడా కొద్దిసేపు కూర్చొని మాట్లాడొచ్చాను. యాక్చువల్గా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏందో మాట్లాడుతుంటే, బంధువులతో మాట్లాడుతుంటే అవి వీడియో సంగతి అసలు గుర్తుండదు అనమాట. మా అమ్మమ్మ పోయినసారి నేను వెళ్ళినప్పుడు లేదు, హైదరాబాద్ వెళ్ళింది మా మామయ్యల దగ్గరికి ఉండటానికి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. వచ్చి కూడా 15 రోజులు ఏమో అయింది అనింది. ఇంకా అట్లా బంధువుల దగ్గరికి వెళ్ళాం అనుకో, ఆ కెమెరా ఆన్ చేయాలి, వీడియో తీయాలి, అట్లా అవి గుర్తే ఉండవు. ఇంకేమంటే మల్లె చెట్టు దగ్గర మా వారు గుర్తు చేశారు మెయిన్గా. అట్లా గుర్తొచ్చింది. విలేజ్ అంటేనే బంధువులు, బంధుత్వాలు, ఆప్యాయత భలే ఉంటుందండి. భలే పలకరిస్తారు, ఎంత ఆప్యాయతంగా పలకరిస్తారో. విలేజ్లో ఉండాలనిపిస్తుంది, కానీ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి వలన మేము టౌన్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి ఉంటున్నాం. ఎప్పటికైనా విలేజ్ చేరుకునే వాళ్ళం మేము కూడా. ఎందుకంటే మా ఇల్లు చూశారు కదా, అది మళ్ళీ రీమోడల్ చేయించుకొని కొంచెం మా పిల్లలు చదువులు అయిపోయి నాకు దగ్గరికి ట్రాన్స్ఫర్ అయితే కనుక చక్కగా మా విలేజ్ అయితే వెళ్ళి అక్కడే ఉంటాం. నాకు బాగా విలేజ్ లైఫ్ నాకన్నా మెయిన్గా మా వారికి భలే ఇష్టము. నాకు ఎందుకు కొన్ని విషయాలలో నచ్చుతుంది విలేజ్ బాగా, కొన్ని విషయాల్లో నచ్చదు. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న గాసిప్స్ అంటారు చూడు, మన ఇంట్లో ఏం జరిగేది ప్రతిదీ ఊరంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాంటిది నచ్చదు. మిగతా విషయాలు అన్నింటిలో కూడా భలే నచ్చుతుంది. ఇంకా అంతా తిరిగేసి ఈవినింగ్ కూడా కాదు, ఎప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి 8 అయింది. అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, మేము వెళ్ళింది లేటుగా మాట్లాడి అట్లా వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వచ్చేసరికి అందరి ఇళ్ళ దగ్గర లేట్ అయింది. ఇంకా వస్తూ కూడా పువ్వులన్నీ తెచ్చాను. ఇంకా మేము వస్తూ కూడా నాటుకోడిని కూడా తీసుకొచ్చామండి. అయితే మళ్ళీ పువ్వులు తెచ్చారు, నాటుకోడి తెచ్చారు అనుకోవద్దు. పువ్వులు అయితే సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టాను. నాటుకోడి కోడి ఒక్కటి తెచ్చాము. అది ఇంకా అక్కడ కోపించుకోవడానికి టైం లేదనమాట. అందుకే ఇక్కడ తీసుకొచ్చి ఇంక ఇక్కడ మనకి టౌన్లో క్లీన్ చేసి నీట్గా ఇచ్చేస్తారు కదా, అక్కడ చేయించుకురావడానికి మా వారు వెళ్ళారనమాట. ఇంకా నేను ఈ పువ్వులు అవన్నీ మా అత్తకి ఇస్తే పాప మా అత్త అన్నీ ఓపికతోటి తీస్తుంది. మా అత్తకు కూడా ఓపిక, అన్నీ ఇంకా ఈ పువ్వులన్నీ మా అత్తయ్య కడుతుంది. ఇంక ఇదిగో చికెన్ తీసుకొచ్చినాక చెయ్యాలి కదా. నాటుకోడి మా వారు ఊరికి వెళ్తే నాటుకోడి అని నాటుకోడి ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటుంటాడు. మెయిన్గా బాగా తిన్న వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి కూడా నాటుకోడి ఎప్పుడు తినేవాళ్ళు ఇంట్లో. అప్పుడు ఎప్పుడు ఉండేవి కాబట్టి వారానికి ఒకసారి మా మామయ్య అన్న పెళ్ళైన కొత్తలో నేను చూశానమాట. అంటే అప్పుడు నేను తినేదాన్ని కదా, మా అత్తయ్య వండేది. ప్రతి వారం కొన్ని ఎత్తు కోసేవాళ్ళు అనమాట. అట్లా తినటం బాగా అలవాటు చికెను. అయితే నిన్నను ఎప్పుడో ఒక సిస్టర్ ఎవరో కామెంట్లో అడిగారు, మీరు ఎప్పుడు చికెనే వండుతారు, చికెనే తింటారా, ఇంకా ఫిష్ అయి తినరా అని. అంటే మా ఇంట్లో ఫిష్ అనేది చాలా తక్కువ అండి. మా మామయ్య అయితే తింటారు కానీ మా వారు చాలా తక్కువ తినటం. అయితే ఎప్పుడన్నా ఒక సంవత్సరానికి ఒక్కసారి తెచ్చుకుంటాం ఫిష్ అయ్యి. కొంచెం ఫ్రై చేసి కొంచెం పులుసు చేస్తాను. ఆ ఒక్క ముక్క అంటే తినటానికి చాలా టైంతో తింటాడు మా వారు. 1 గంట తింటాడు ఒక పీసు. దాంట్లో అదే ముళ్ళులు ఉంటాయి కదా, అవి తీసుకొని తినడానికి అలా ఇబ్బంది పడతారు. అయితే ఏదో మనకి ముళ్ళులు లేనిది ఏదో ఉంటుందంట, అదైతే ఒకసారి తెచ్చుకున్నాం కానీ అది ఇంకా బాగానే ఉంది. అయితే ఇక్కడ మాకు ఏమంటే ఫ్రెష్గా దొరికేవి చాలా తక్కువ. అందుకే నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు. ఫ్రెష్గా లైవ్ చేపలు మనకి దొరికితే తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ అవి దొరకటం చాలా తక్కువ అనమాట. అయితే ఒకటైతే పెట్టారంట నంద్యాలలో లైవ్ ఫిష్ దొరికేది. అక్కడికి వెళ్ళలేదు మేము ఎప్పుడు కూడా. ఈసారి అయితే ఎప్పుడన్నా వెళ్ళి తీసుకొచ్చుకోవాలనుకున్నాం పిల్లలు ఉన్నప్పుడు. అట్లా మనకి లైవ్ చేపలు కనుక దొరికితే తెచ్చుకుంటే బాగుంటాయి. మామూలుగా
ఎక్కువగా ఇక్కడ ఏమంటే కల్తీవి అమ్ముతుంటారు. ఏమంటే నేను చూసింది ఏమంటే మా కాలువల దగ్గర ఎక్కువగా కల్తీ అంత పొల్యూషన్ ఇవన్నీ వాటర్ ఇవి అంటే మురికి నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. ఆ వాటిలలోంచి బట్టి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అవి అస్సలు బాగుండవు. మళ్ళీ ఎప్పుడన్నా చెరువుల దగ్గర అయితే బాగానే ఉంటాయి. చెరువు దగ్గరికి వెళ్ళి తెస్తారా, అవి బాగానే ఉంటాయి. అందుకని ఫిష్ నాకు ఎంత బాగా చేసినా అదేదో కొంచెం మట్టి స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది అవి. అందుకని నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు. నేను ఫస్ట్లో నాన్ వెజ్ తినటమే చాలా తక్కువ. తర్వాత ఇంకా ఇంట్లో అందరు తింటుంటే అలా నాకు కూడా అలవాటు అయిపోయింది. అది ఇంకా చికెన్ ఎక్కువగా చేస్తాను. ఇంకా చికెనే ఎక్కువగా తింటాను నేను కూడా. ఇంకా ఊరి నుంచి తెచ్చిన పువ్వులన్నీ మా అత్తగారు సపరేట్ చేసి పెడుతున్నారు. ఇంకా ఇదిగోండి ఆల్రెడీ డెకరేషన్కి కూడా పెట్టేసింది మా అత్తయ్యగా. ఎందుకంటే ఈ పువ్వులు మనకి వారం రోజులైనా చాలా బాగుంటాయి ఉర్లీలో వేసుకుంటే. అందుకని ఊరు వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఇవి అయితే తీసుకొస్తాం. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి కదా అవి. ఇవి దేవుడికి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి, అంటే కలకలగా ఉంటాయి. అయితే మనం పెట్టిన వెంటనే ఇవి అయితే వడిపోతాయి, చాలాసేపు ఉండవు. నీళ్ళల్లో అయితే చాలాసేపు ఉంటాయి. ఇంక ఈ నందివర్ధన పువ్వులు అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చానండి. అక్కడ కూడా గన్నేరు పువ్వులు తెల్లవి ఉన్నాయి ఇదివరకు, అయితే అవి ఇప్పుడేమో లేవు. అవి కూడా చాలా బాగుంటాయి. నందివర్ధన పువ్వులు చాలా ఉంటే అవి కొంచెం ఇంకా కోసుకొని వచ్చానమాట. రకరకాల పువ్వులు అంటే అవి పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు, కానీ నాకు దేవుడు పెట్టడానికి ఎక్కువ లేకుంటే ఎట్ట కలకలాడుతుంది. మనం పోయి అయితే ఆడనే ఉండాల్సింది నువ్వు ఒక్కడివి. ఆనే ఆల్రెడీ మంచం ఉంది కమంది. ఆల్రెడీ ఒకసారి కొట్టేసిలే మనం, అప్పుడు కొట్టేవిచ్చిలే కొట్టేసిండబ్బా నాకు గుర్తే. అప్పుడు ఒకసారి కొట్టేసి ఆడ అడ్డం వేసినారు చూడు రోడ్డుకి చాలా రోజులు అయ్యి మనం ఉంటేనే ఏ చెట్టు అయినా బతికేది. ఆడ నేరేడు చెట్టు మామిడి చెట్టు ఎట్ట బతుకుతాయి. వేప చెట్లు అంటే పడు చెట్లు కాబట్టి ఇంకా లిస్ట్ చెప్పు. ఇంకా ప్రతి సెట్ వేయాలి, నిమ్మ చెట్టు వేయాలి, ఇంతలో అన్నీ వేయాలి. మళ్ళీ కోళ్ళు పెంచాలి నువ్వు, కోళ్ళు మళ్ళీ ఇంకా ఏందో ఇంకోటి ఉంది ఏదబ్బా బర్రె ఒకటి, ఆవు ఒకటి, గొర్రెలు ఒకటి 2. నాకు ఆవు పెంచాలని ఇష్టం. మనం ఊరి పోయి పెంచేది ఎప్పుడబ్బా? మినియేచర్ రావాలా? అవునులే చిన్నవి. అవును, అవి కుక్కలు పెంచుకునే బదులు అవి పెంచుకోవచ్చు మినియేచర్. ఎంతైతే ఏం లేదు, తెచ్చుకుంటే మంచిది. ఆవు ఉంటే ఇంట్లో మంచిది, శ్రేష్టం. నాటావు వాన ఈడ ఎంత వానమో ఆడ అంతే వాన. అదే వేరే రాష్ట్రమా? వాన లేదు ఏం లేదు. ఇప్పటికి నార్లు పోయలే. ఎప్పుడు ఈ టైంకి నార్లు పోసి తొలేకాదశికి కొంచెం వచ్చాయి బాగా. కరెప్పాకు ఆదెమ్మత్తోళ్ళది. నేను కొంచెం తీసుకుంటే అత్త ఇంకా కొంచెం తెంపింది. నేను కొంచెం తెంపిన అంటే ఇప్పుడిప్పుడు ఇగుర్లు వస్తున్నాయి బాగానే, ఎందుకులే తెంపడమని కొంచెం తెంపితే అత్త తీసుకోండి అని ఇంకాస్త వెరికిచ్చింది. ఇప్పుడు లేతగా ఉంది, బాగుందిలే, ఏం మచ్చది లేదులే, ఫ్రెష్గా. వాళ్ళు నీళ్ళందు పడుతుంటారు కాబట్టి బాగుంది. ఇంకా దోమ ఇప్పుడు లేదు. దోమ ఎప్పుడు చల్లగాలం అప్పుడు దోమలు వచ్చేది. ఇప్పుడే ఆడ దోమలు ఒరేస్తే కదా మన ఊర్లో దోమలు వచ్చేది. 5 రూపాయలకి అంత ఆడిస్తారే. ఫ్రిడ్జ్లోనే పెట్టి వాడిపోతాయి పువ్వులు. ఈ అత్తోళ్ళ చెట్టియే అయ్యే గుత్తులు పువ్వులు, ఎర్ర పువ్వులు. ఈ అత్తోళ్ళ చెట్టు అవి ఇంకొక కవర్లో ఈ శ్రమ్మల ఇంటికాడ తెచ్చి ఎందుకు నీళ్ళలో పెడితే వారం ఉంటాయి. ఆట నీళ్ళు ఇప్పుడు ఉర్లిగోలో పెడితే. కరివేపాకు ఊరి నుంచి ఎక్కువగా తెచ్చుకుంటాను. అయితే కొంచెం ఎండబెట్టి పెట్టుకుంటాను. ఎండిపోయినా కానీ అదే ఎక్కువగా వేస్తుంటాను. ఇంకా కరివేపాకు పొడి కూడా కొంచెం చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఏదైనా మనం చికెన్ ఫ్రై చేసిన అందులో వేయడానికి, ఇంకా లేదంటే మామూలుగా తినడానికి. అంటే కారం వేసి చేసుకుంటే అన్నంలోకి కారం వేయకుండా ఉప్పు, కరివేపాకు, ఇంకా కొంచెం ఎండుమిర్చి వేసి పొడి వేసుకుంటే అది చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. అయితే కుక్కర్లో వేసాను, పెద్ద కుక్కర్లో. అది విజిల్ రాలేదు. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా వీడియో ఒకసారి చెప్పినాను, నేనే మర్చిపోయినాను అసలు అది విజిల్ రావట్లేదని. అదైతే తక్కువ వండుతాను కాబట్టి అంతగా గుర్తులేదు. మళ్ళీ చిన్న కుక్కర్లోకి మార్చాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసానండి. చికెన్ అయితే ఇదిగో నాటుకోడి
చికెను. ఎగ్స్ ఉన్నాయి, అయితే ఒక 4 ఉన్నాయి ఎగ్స్. ఇక 3 పైకి కనిపిస్తున్నాయి, ఒకటి లోపలికి పోయింది. ఇంకా చపాతీలు కూడా చేశాను. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి. బాయ్, ఉంటాను.